హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అందరూ మంగళగౌరి వ్రతం చేసుకొని ఉంటారు, లేకపోతే మంగళగౌరికి పూజ చేసుకొని ఉంటారు. అలాగే నేను కూడా ఈరోజు మంగళగౌరికి అంటే పసుపు అమ్మవారిని చేసుకొని శివలింగాన్ని తయారు చేసుకొని నేను అక్కడ అన్నీ సిద్ధం చేసుకొని పూజా విధానం అయితే నేను అంతా పూర్తి చేసుకున్నాను. కానీ నాకు ఇక్కడ పూజా విధానంలో పూజ చేసిన దాంట్లో అమ్మవారికి కుంకుమ దీపం అంటే ఇష్టం అని చెప్పేసి అక్కడ కుంకుమతోటి తయారు చేసిన ప్రమిదను ఒకటి వెలిగించాను. ఆ దీపంలో మీరు కనుక చాలా బాగా గమనించి ఉంటే కనుక షార్ట్ ఎండ్ వరకు చూడండి. అక్కడ ఏమవుతుందంటే ఆ దీపంలో నుంచి చిన్న లింగం ఆకారము, తర్వాత పైన పడగ విప్పిన చిన్న నాగుపాము పడగ మీకు అవి కనిపించి ఉంటే కనుక కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. చాలా బాగా క్లియర్గా కనపడుతుంది. నేను దీపం పూర్తయినంత వరకు నాకు అలానే ఉన్నది. దీపం కొండెక్కేటప్పుడు ఏమైందంటే ఆ ప్రతిమ అనేది జారి కింద పడిపోయింది. నేను ఆ షార్ట్ని రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే నాకు దాన్ని చూస్తుంటే కళ్ళమ్మడి నీళ్ళు వస్తున్నాయి. శివుడు నన్ను ఈ విధంగా కరుణించాడా అన్న భ్రమలో నేను అలానే ఉండిపోయాను. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి నేను కష్టాల్లో కూరుకుపోయి ఉన్నాను. కానీ ఇప్పుడుగానే కొంచెం కొంచెం తేరుకుంటున్నాను. అప్పుడు నాకు చూడండి, ఇప్పుడు మీకు బాగా క్లియర్గా చూస్తే కనిపిస్తుంది అక్కడ లింగము పైన పడగ అనేది ఎంత బాగా కనిపిస్తుందో క్లియర్గా ఆ దీపంలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.